పరమశివుడు తల మీద చంద్రవంకతోటి మెడలో పణిహారంతోటి దర్శనాన్నిస్తాడు. పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? చంద్రుడు పరమ పతివ్రత అయిన అనసూయాదేవి కుమారుడు, దత్తాత్రేయునికి సోదరుడు, స్వయంగా మహాశక్తి సంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సును శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. దక్షునికి 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుడి దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాట్లాడకుండా సరే అన్నాడు చంద్రుడు. దక్షుడి 27 మంది కుమార్తెలతోటి చంద్రుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఒక్కో రోజు ఒక్కో భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రుడికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలిగింది. ఆ విషయం మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుడి వ్యామోహం పెరిగిపోయింది. కొన్నాళ్ళకి ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు. విషయాన్ని విన్న దక్షుడు చంద్రుణ్ణి మందలించాడు. కానీ కొద్ది కాలం గడిచాక చంద్రుడిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యల కంటే అతడికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు. కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతోటి తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవడం లేదు. దక్షుడు చంద్రుడి మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగుని చూసుకొని నువ్వు ఇలా విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుంది అని శపించాడు. బ్రహ్మకుమారుడైన దక్షుడి మాటకు తిరిగేముంది. ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే కనుక క్షీణించిపోతే ఔషధుల పరిస్థితి ఏం కాను, మనుషుల మనస్సులు ఏం కాను అంటూ దేవతలు కలవరపడ్డారు. చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అంతటా తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుడి చెంతకు చేరాడు. చంద్రుడి పరిస్థితి చూసిన బోళాశంకరుని మనస్సు కరిగిపోయింది. దక్షుని శాపం అకారణమైనది కాదు, కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు. అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండడము సరి అయింది కాదు. కాబట్టి మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు. దక్షుని శాపం కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదని, అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగు సంతరించుకుంటాడని తెలియజేశాడు. పరమేశ్వరుడి వద్ద ఉంటే అలా దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించాడు చంద్రుడు. అప్పటి నుంచి శివుడి సిగలో ఉండిపోయాడు. మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తప్పు తెలుసుకొని పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయిస్తే తిరిగి జీవితం వెలుగులమయం అవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది.